ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమర్థంగా వినియోగించుకుంటే ప్రకృతి విపత్తులనైనా సమర్థంగా ఎదుర్కోవచ్చని నిరూపించింది ఆర్టీజీఎస్. రాష్ట్రంలో పెథాయ్ గమనాన్ని ఖచ్చితంగా అంచనా వేయటమే కాదు, తదనుగుణంగా స్పందిస్తూ తుపాను నష్టం తగ్గించడంలో అనుకున్న మేర ఫలితాలు సాధించగలిగింది. తుపాను సమయంలోనే నష్టం ఏ మేరకు ఉండొచ్చని అంచనా వేయటం, అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో వివరాలతో సరిపోల్చుకుని బాధితులకు సాయం అందించడం ఆర్టీజీఎస్ ద్వారానే సాధ్యమైంది. మొత్తం మీద ప్రకృతి విపత్తుల సమయంలో నష్టం తగ్గించడం, బాధితులకు తక్షణ సాయం ఎలా అందించవచ్చో చేసి చూపించింది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. ప్రస్తుత అనుభవంతో రానున్న ప్రకృతి విపత్తులను కూడా ఎదుర్కోగలమన్న ధైర్యాన్ని అందించింది. ప్రజలకు పారదర్శక పాలన అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్ అనుకున్న రీతిలోనే ఫలితాలు సాధిస్తోంది. ఇప్పటి వరకు సంక్షేమ ఫలాలు అందరికీ చేరుతున్నాయా లేదా, ఫైళ్లు వేగంగా కదులుతున్నాయా లేదా, ఇలా అన్ని పనుల్లోనూ ఎంతో కీలకంగా ఉన్న ఆర్టీజీఎస్ ఇప్పుడు తుపాన్ నాడిని పట్టడంలో సమర్థత చాటుకుంది. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు అందిస్తూ అప్రమత్తం చేసి మొత్తంగా ఆర్టీజీఎస్ సత్తా చాటుకుంది. It is a model. Nowhere in the country this type of responsive governance and also real time decision making, real time monitor. ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ వస్తుందనుకున్నప్పుడు 80-85 కిలోమీటర్లు స్పీడ్ వచ్చినప్పుడు వచ్చిన వెంటనే మీరు చూసుంటారు, ఎక్కడెక్కడ క్లియర్ చేశాం, ఎక్కడెక్కడ భోజనం పెట్టాం, అన్ని పనులు కూడా రియల్ టైంలో కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చాం. దట్ ఈస్ వేర్ నాలెడ్జ్ అవేర్ నుంచి రావడం, ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ కాల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో పర్ఫెక్ట్గా చేయడం, సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడే ఉండి దీన్ని పర్యవేక్షించడం, ఏదైనా అవసరమైతే డైరెక్షన్స్ ఎప్పటికప్పుడు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని పాసిబిలిటీ చేయగలిగారు. పెథాయ్ బలహీనపడటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. భారీ గాలులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికార యంత్రాంగం అంచనాకు వచ్చింది. పంట నష్టంపై త్వరితగతిన అంచనాలు వేగంగా రూపొందుతున్నాయి. పరిహారం 48 గంటల్లోనే చెల్లించేలా చర్యలు సాగుతున్నాయి. వ్యవస్థలన్నీ ఇలా పరుగులు పెడుతున్నాయంటే వాటన్నింటినీ సమన్వయం చేసే వ్యవస్థ ఉండటమే కారణం. అదే రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ. పెథాయ్ ఆవిర్భావం నుంచి తీరం దాటే వరకు ఆర్టీజీఎస్ అంచనాలు నిజమయ్యాయి. సుమారు 48 గంటలకు ముందుగా ఆ తుఫాన్ ఎలా తీరం దాటుతుందో అంచనా వేసింది. తీరం దాటడానికి ఒకరోజు ముందు దాని గమనం ఎలా ఉంటుందని స్పష్టం చేసింది. ఓవైపు తుపాన్ గమనాన్ని అంచనా వేస్తూనే మరోవైపు సహాయక కార్యక్రమాల కోసం వచ్చిన విజ్ఞప్తులు స్వీకరించి వాటిని సంబంధిత శాఖలకు చేరవేయటంలో కీలక పాత్ర పోషించింది. కోత యంత్రాలు, టార్పాలిన్లు కావాలని 1100 కాల్ సెంటర్ కు రైతుల నుంచి ఫోన్లు రావటంతో వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి గుంటూరుకు 13, కృష్ణాకు 20 యంత్రాలు పంపేలా చర్యలు తీసుకుంది. ఇస్రోతో కుదిరిన ఒప్పందం మేరకు ఆర్టీజీఎస్ లోని అవేర్ ఆంధ్రప్రదేశ్ వెదర్ ఫోర్కాస్టింగ్ విభాగం తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అంచనాలు రూపొందించింది. ఎగ్జాక్ట్ టైం, డైరెక్షన్ కూడా ఇప్పుడు వేరే ఏజెన్సీస్ కంటే 99% మొన్న కూడా తిత్లీ తుఫాన్ని ఫోర్కాస్ట్ చేశాం. ఎగ్జాక్ట్ లొకేషన్, స్పీడ్, వెలాసిటీ అండ్ ఆల్సో ఆ ఏరియా ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ అక్కడ అనలైజ్ చేశాం. ఇది కూడా అదే మరిగా అనలైజ్ చేసి సముద్రంలో ఎన్ని కిలోమీటర్లు ఉంది, డార్మెంట్గా ఉందా, స్పీడ్ ఎంత ఉంది, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ తుని యానాం మధ్యలోనే ఇది క్రాస్ అవుతుందని ముందుగానే ప్రిడిక్ట్ చేసి అక్కడి నుంచి ప్రికాషన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. ఈ నెల 6వ తేదీన దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి తుపాన్ తీరం దాటేంత వరకు ఏం జరగనుందనే సమాచారం దాదాపుగా అంచనా వేస్తూ వచ్చింది ఆర్టీజీఎస్.
అల్పపీడనం 7వ తేదీన స్థిరంగా ఉండి 8, 9 తేదీల్లో కదలికలు వచ్చాయి. 10, 11 తేదీల్లో ఈశాన్యం దిశగా కదిలిన అల్పపీడనం 12వ తేదీన వాయుగుండంగా రూపాంతరం చెందింది. 13, 14వ తేదీల్లో వాయుగుండం కారణంగా బంగాళాఖాతంలో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ముందుగానే పసిగట్టింది. 15వ తేదీన ఈ వాయుగుండం ఉత్తర పశ్చిమ దిశగా కదిలింది. 16వ తేదీ నాటికి తుపానుగాను, అదే రోజు మధ్యాహ్నానికి తీవ్ర తుపానుగా మార్పు చెందుతుందన్న విషయం తెలిపింది. 16 మధ్యాహ్నం నుంచి 17 ఉదయం వరకు భీకర తుపానుగా మారింది. 17వ తేదీ ఉదయం నుంచి తీవ్రత తగ్గించుకున్న పెతాయ్ అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కాట్రాని కోన దగ్గర తీరాన్ని తాకే అవకాశముందని చెప్పినట్టుగానే జరిగింది. అదే రోజు 3 గంటల 15 నిమిషాలకు కాకినాడ యానా మధ్య తీరం దాటింది. తర్వాత తీవ్రత మరింత తగ్గించుకుని ఉత్తర ఈశాన్య దిశగా ఒడిశా వైపు పయనించింది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు పంపటంలో ఆర్టీజీ కీలకంగా వ్యవహరించింది. 1100 కాల్ సెంటర్ సాయంతో ఐవీఆర్ఎస్ ద్వారా వివిధ వర్గాలకు తుపాన్ హెచ్చరికలు పంపింది. రవాణా శాఖ ద్వారా ప్రభావిత ప్రాంతాల్లోని వాహనాల నెంబర్లు తీసుకుని యజమానులకు ఫోన్ చేసి బయట తిరగొద్దని సమాచారమిచ్చారు. గృహ నిర్మాణ శాఖ నుంచి మట్టి ఇళ్లు, పూరిళ్ల వారికి ఫోన్ చేసి పునరావాస కేంద్రాలకు తరలాలని సూచించారు. విద్యుత్ శాఖను అప్రమత్తం చేసి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సరఫరా నిలిపివేయించింది. ఈ కారణంగా వాహనాలపై విద్యుత్ స్తంభాలు పడినా ప్రాణాపాయం తప్పింది. నేలకూలిన చెట్ల సమాచారాన్ని అందిస్తూ వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టడంలోనూ ఆర్టీజీఎస్దే కీలక పాత్ర. తీరం దాటే సమయంలో జాతీయ రహదారులు, రాష్ట్ర, గ్రామీణ రహదారులపై ట్రాఫిక్ లేకుండా ముందస్తు సూచనలు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేయడంతో పాటు పునరావాస కేంద్రాల్లో ఉచిత ఆహారం అందుతోందో లేదో తనిఖీలు కూడా ఈ కేంద్రమే చేసింది. దాదాపు 18,000 మంది క్షేత్రస్థాయి సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపు 6,000 మందిని కొన్ని కోస్టల్ గ్రామాల నుంచి సైక్లోన్ షెల్టర్ కానీ స్కూల్స్ కానీ తరలించడం జరిగింది. అయితే ఇక్కడే పోలీసు వారు కూడా ఉన్నారు. వారికి చెప్పి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 9 లక్షల కుటుంబాలు ఉన్నారు ఈ అఫెక్టెడ్ ఏరియాస్లో. వారందరికీ కూడా నిన్న నుంచి మనము టెలిఫోన్ కాల్స్ వెళ్ళింది. ఇప్పుడు దాకా 7,000 మంది ఆ కాల్స్ రిసీవ్ కూడా చేయడం జరిగింది. దగ్గర ఒక నిమిషం ఉంది. అందులో ఏం చర్యలు తీసుకొని ఇది అప్డేట్ కూడా చేస్తున్నారు. సో దీనివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. ఆ సమాచారం వాళ్ళకు కరెక్ట్గా వెళ్తా ఉంది. ఇది కాకుండా 1100కు ఫోన్ చేయాలని కోరుతున్నాము. ఎవరికైనా ఏమైనా సమస్య కానీ ఏమైనా ఇష్యూ అంటే 1100కు ఫోన్ చేయండి. మనం క్షేత్రస్థాయి సిబ్బందితో కోఆర్డినేట్ చేస్తూ తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమరావతి సచివాలయంలో ఆర్టీజీ రాష్ట్ర స్థాయి కేంద్రాన్ని ప్రారంభించిన ఏడాదిలోనే సత్తా చాటుకుంది ఆర్టీజీఎస్. రాష్ట్రంలో 27 ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న 156 పథకాలపై నిత్యం పర్యవేక్షణ ఈ కేంద్రానికి ఉంది. వాటి అమలు తీరుపై నిత్య ప్రజాభిప్రాయం సేకరిస్తుంటుంది. తద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని సేకరిస్తుంటుంది. 62 అడుగుల పొడవైన వీడియో వాల్ ఆర్టీజీఎస్ ప్రత్యేకం. ఆసియాలోనే అతి పొడవైన వీడియో వాల్ ఇదే. ఇన్సిడెంట్ మానిటరింగ్, అలర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీనికి అనుబంధంగా ఉన్న ప్రత్యేకతలు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా ఇక్కడి బృందం తక్షణం స్పందిస్తుంది. స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కబరిచేలా చేస్తుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లి నేపాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకురావడంలో ఈ విభాగం కృషి చేసింది. ఇటీవల తిత్లీ తుపాన్ ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిశా రాష్ట్రానికి తక్కువ తీవ్రత ఉన్నా అక్కడ ప్రాణ నష్టం అపారంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అతి తక్కువ ప్రాణ నష్టం జరిగిందంటే కారణం ఆర్టీజీఎస్ కేంద్రం కృషే. పశ్చిమ గోదావరి జిల్లా దేవీపట్నంలో పడవ మునక సంఘటనలోనూ అలర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ రేయింబవళ్లు యంత్రాంగాన్ని సమన్వయపరిచింది. రోజుకు దాదాపు 300 అలర్ట్స్ ను ఈ విభాగం పంపుతుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాటిని ఈ కెమెరాలు వినియోగించుకుని వాటి ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. అక్రమ గంజాయి సాగును డ్రోన్ల సాయంతో కనిపెడుతుండటం విశేషం. పోలవరం నిర్మాణ పనులను ఇక్కడి నుంచి సర్వేలైన్స్ కెమెరా ద్వారా నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంట ఆర్టీజీఎస్ అప్రమత్తం చేస్తుంది.
కార్యాలయం ప్రారంభమైన ఏడాదిలోనే ఎందరో ప్రశంసలు అందుకుంది ఆర్టీజీఎస్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆర్టీజీఎస్ ను ప్రత్యేకంగా సందర్శించారు. సంస్థ పనితీరును చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వచ్చి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సదస్సులో వివరించాలని ఆహ్వానించారు. నీతి ఆయోగ్ ఈ తరహా వ్యవస్థ అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని సిఫారసు చేసింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, హెచ్సీఎల్ వ్యవస్థాపకులు శివనాడార్ లాంటి వారు ఆర్టీజీని సందర్శించి దీని పనితీరును అభినందించారు. జపాన్, అమెరికా, ఈస్టోనియా, జర్మనీ, భూటాన్, నేపాల్, సౌదీ, యూకే, సింగపూర్ తదితర దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు ప్రపంచ బ్యాంకు బృందం ఆర్టీజీని సందర్శించి ప్రశంసలు కురిపించింది. తన పనితీరుకు అవార్డులు కూడా దక్కించుకుంది ఆర్టీజీఎస్. ప్రతిష్టాత్మక హిటాచీ పీపుల్స్ చాయిస్ పురస్కారాన్ని ఆర్టీజీ అందుకుంది. ఆర్టీజీ రాష్ట్ర స్థాయి కేంద్రం త్వరలోనే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి ఆర్టీజీఎస్ కేంద్రాలతో అనుసంధానం కానుంది. ఇదే జరిగితే సాంకేతిక సాయంతో ప్రజలకు పథకాలను సక్రమంగా అమలు చేయడంతో పాటు నేరాలను అరికట్టడంలోనూ ఈ రియల్ టైం వ్యవస్థ ప్రభుత్వానికి ప్రధాన ఆయుధంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.